హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. ఇది సప్తగిరి నర్సరీ. మీరు చూస్తున్న వెరైటీ పేరు వచ్చి తాయి లెమన్ అండి. ఇది తాయి లెమన్ ఈ రకంగా కుండీలో పెట్టుకుని ఇంకా ఇంత కాండం తయారైన తర్వాత కూడా మీకు కాయలు బాగా కాసే రకం అండి. ఇది మంచి రకం, ఇంట్లో పెంచుకోదగ్గ రకం అండి. ఇది ఇప్పటికే చాలామంది పెంచుకున్నారు. దీని మీద రైతులకైతే చాలా అపోహలు ఉన్నాయి. తొక్క తలసరిగా ఉంది, రసం రావట్లేదు, కాయ గట్టిగా ఉంది అని ఎన్నో చెప్తున్నారు. కాయ ఎప్పుడు కూడా అండి పచ్చికాయ మార్కెటింగ్ చేసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. మీకు యాక్చువల్లీ కాయ ఈ రంగు వచ్చిన తర్వాత కోసుకోవాలండి. ఇలాగ ఈ రంగు వచ్చే కోస్తే మీకు 7 నుంచి 10 రోజులైనా సరే కాయ పాడవదు అనమాట అండి. ఒక 5 రోజులు లారీలు వేసి ట్రాన్స్పోర్ట్ చేసిన, ఒక 5 రోజులు బయట పెట్టి అమ్ముకున్నా కానీ కాయ అయితే డ్యామేజ్ అవ్వదు, అది గ్యారెంటీ. ఎందుకంటే గత 7 సంవత్సరాల నుంచి మొక్కలు తెచ్చి పెంచి మొక్కలు తయారు చేసి చాలామంది రైతులకి అందజేసాం. వాళ్ళందరికీ కూడా ఇళ్ళకాడ టెర్రస్ గార్డెన్ వాళ్ళు పెంచుకుని చాలా ఆనందపడుతున్నారు. కానీ రైతుకు మాత్రం ఏదో అపోహలు. ఎందుకంటే ఈ చెట్టు ఈ తోట వేయడం వల్ల మనకు మార్కెట్లో కొంటారా, రేట్ ఇస్తారా, ఎవరా, డబ్బులు వస్తాయా రావా, కాయ ఏమో అదలా ఉంది ఇదిలా ఉంది అంటున్నారండి. సింగల్ కాయ కాస్తే ఈ సైజు వద్దండి, కొంచెం పెద్ద వస్తుంది. అదే గుత్తుకోపు కాస్తే ఇంకా చిన్న సైజు కాయలు వస్తున్నాయండి. కానీ పచ్చికాయలు కట్టికాయలు కోసేసి రసం రావాలి పిండేద్దాం అంటే మాత్రం కుదరదండి. ఎందుకంటే పచ్చప్పుడు చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది కాయ. ఇది పండు అయిన తర్వాతే బాగుంటుంది. ఇంతకన్నా పెద్ద మదర్లో ఇంతకన్నా మంచి కాయలు కాసిన చెట్లప్పుడే నేను వీడియోలు పెట్టిన గతంలో చూసుకోండి. ఫస్ట్ వీడియోలు థాయిలాండ్ లెమన్ సంబంధించిన వీడియోలు ఉంటే మాయే ఉంటాయి. ఫస్ట్లో మీరు ఆ డేట్ల వారీగా చూసుకోండి. వాటిని ఎప్పటికప్పుడు దీని యొక్క విశేషాలని కూడా తెలియపరుస్తూనే ఉన్నాం. ఇంకా రైతులు కొంతమంది మారలేదు, మూఢత్వంలోనే ఉన్నారు. ఇంకానే ఎవరో చెప్పిన మాటలు వినడమో అది జరుగుతుంది. ఇదైతే మాత్రం జబ్బులు తక్కువ అండి, క్యాంకర్ మంచి తక్కువ, బాగుంటుంది. చూడండి, ఇగో దీని ఆకులు కానీ దీని ఒంటి మీద కానీ కాయలకు కానీ ఎటువంటి ఇది రాదు. వాతావరణ పరిస్థితులను బట్టి అని ఎప్పుడన్నా వస్తే రావచ్చండి. ఏ మంగులాటియో మచ్చలాటియో గట్ట ప్రతి చోట ఒకేలా వాతావరణం ఉండదు, ఒకే మట్టి ఉండదు. ప్రాంతీయ తత్వం మీద ఆధారపడి పంట ఉంటుంది. మీ ప్రాంతీయ తత్వాన్ని, మీ మట్టి, మీ నీరు, మీరు చేసే సర్వీస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ తాయి లెమన్ ఎవరు వేసుకున్నా కానీ ఇబ్బంది పడకుండా తోట వేసుకోండి. చాలా మంచి రకం. నాకు తెలిసినంతవరకు, నాకు తెలిసింది నేను చెప్పాను. లేదా 2-3 చెట్లు పెంచుకుని చూసుకుని తర్వాత తోటకి వెళ్ళండి. ఇది మీ సప్తగిరి నర్సరీ, కడియం ప్రాంతం. ఈ మొక్కలు కావాల్సిన వారు ఈ వీడియో కింద మా ఫోన్ నెంబర్ పెడతామండి. మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు, తెలుసుకోవచ్చు. లేదా 5-10 మొక్కలు కావాలితే ఆర్టీసీ కొరియర్ సర్వీస్ ద్వారా మీ ఊరికి పార్సిల్ చేసి పంపుతాం. పెంచుకుని చూసుకుని ఆ తర్వాత తోటకి వెళ్ళండి.